నాలుగవ సంఘమైన తుయతైర సంఘాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పేరు చెప్పండి ఒకసారి. ఏం పేరు? తుయతైర. ఈ తుయతైర అనబడిన ఈ పట్టణము టర్కీ దేశంలో ప్రస్తుతం ఉంది. ఈ పట్టణాన్ని అలెగ్జాండర్ ద గ్రేట్ డెవలప్ చేశాడు. ఈ యొక్క తుయతైర పట్టణం ఆర్మీ స్థావరముగా పిలువబడేది అన్నమాట. కొంతమంది ఆర్మీ దళాలు సైనికులు ఈ యొక్క తుయతైర పట్టణంలో వారు నివాసం చేసేవారు. ఈ తుయతైర పట్టణము వ్యాపారం జరిగే పట్టణంగా కొనసాగించబడేది. సాధారణమైన పట్టణం అయినప్పటికీ వ్యాపారం బాగా జరిగేది. ఉదాహరణకి మనలాంటి చిన్న పట్టణం అన్నమాట. ఈ యొక్క ఎఫెసీ, స్ఫుర్ణ, పెర్గేము ఇవన్నీ పెద్ద పట్టణాలు. గుంటూరు, విజయవాడ అలాంటి పెద్ద పెద్ద పట్టణాలు లాంటివి. కానీ ఈ తుయతైర చిన్న పట్టణం, బాపట్లలాగా ఒక చిన్న పట్టణం అన్నమాట. ఈ చిన్న పట్టణంలో ప్రాముఖ్యంగా టెక్స్టైల్ బిజినెస్ బాగా జరిగేది. అద్దకాలు, బట్టలు ఇవన్నీ నేయటాలు ఇవన్నీ కూడా టెక్స్టైల్ బిజినెస్ జరిగేది. అంత మాత్రమే కాదు, కానీ తుయతైర పట్టణంలో వెండికి సంబంధించిన ఆభరణాలను తయారు చేయటం బాగా జరిగేది. అలాగే బ్లాక్ స్మిత్, పాటరీ అంటే ఇవన్నీ వస్తువులు, కొండలు తయారు చేయటం, ఇనప వస్తువులు తయారు చేయటం ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ యొక్క తుయతైర పట్టణంలో జరుగుతూ ఉండేది. ఈ తుయతైర పట్టణంలో పనిచేసే వారందరూ కూడా ఒక యూనియన్ గా ఫామ్ అయ్యేవారు. ఈ యూనియన్స్ ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా. ఆటో వాళ్ళ యూనియన్, పెయింటర్స్ యూనియన్, ఇంకా లేబర్స్ యూనియన్, ఇలాగ కొన్ని యూనియన్స్ ఉండేవి కదా. అలాగే ఈ యొక్క పట్టణంలో కొంత యూనియన్స్ గా వారు ఫామ్ అయ్యేవారు. టెక్స్టైల్స్ సంబంధించిన వారు ఒక యూనియన్ గా, అలాగే సిల్వర్ స్మిత్ వెండి సంబంధించిన వారు కొంత యూనియన్, ఇట్లా రకరకాల యూనియన్స్ గా ఫామ్ అయ్యి వీరందరూ కూడా కలిసి ఏం చేసేవారంటే అపోల్లో అనబడిన ఒక దేవుణ్ణి వారు ఉత్సవాలు చేసేవారు, ఆరాధనలు చేసేవారు. ఈ అపోల్లో అనబడిన ఈ దేవుడు ప్యాట్రన్ గాడ్ అని పిలుస్తారు. అని అంటే ఫైనాన్షియల్ గా బ్లెస్ చేసే దేవుడు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చే, ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడిగా ఈ దేవుణ్ణి వారు ఆరాధన చేసి పూజిస్తూ ఉండేవారు. వీరందరూ కూడా ఈ యూనియన్స్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆ దేవుడికి ఆ బలులు అర్పించి ఆరాధన చేసి ఆ ఆహారాలను భుజించి వ్యభిచారంలో ఆనందిస్తూ సంతోషిస్తూ ఉండేవారు. విడిగా వారు ఆనందాలు, చిందులు, విందులు ఇవన్నీ కూడా కొనసాగిస్తూ ఉండేవారు. అయితే ఈ యొక్క ప్రాంతానికి అపోస్తుడైన పౌలు ద్వారా ఒక సంఘం స్థాపించబడింది. కొంతమంది రక్షించబడ్డారు. మనకు తెలుసు అపోస్తుల కార్యాలలో తుయతైర పట్టణస్థురాలైన లుదియా అనబడిన ఒక స్త్రీ ఊదారంగు వ్యాపారము చేయుచూ ఉండేది. ఆమె ఫిలిప్పు ప్రాంతంలోనికి వెళ్ళి ఊదారంగును అమ్ముతూ ఉండగా ఈ యొక్క వాక్యాన్ని విని ఆమె రక్షించబడింది. బహుశా లుదియా ద్వారా ఇక్కడ సంఘము స్థాపించబడి ఉండొచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క తుయతైరలో కొంతమంది విశ్వాసులు రక్షించబడి అక్కడ వారు ఏం చేస్తున్నారంటే యేసయ్యను వారు ఆరాధన చేస్తా ఉన్నారు. యేసయ్యను ఆరాధన చేస్తూ ఉండగా వీరు అదే వృత్తుల్లో కొనసాగించబడతా ఉన్నారు. అదే యూనియన్లో ఉన్నారు. అదే యూనియన్లో ఉంటూ అదే పనులు చేసుకుంటూ వీరు దేవుణ్ణి ఆరాధన చేస్తా ఉన్నారు. ఆరాధన చేస్తూ ఉండగా ఈ ఉత్సవాల సమయంలో ఈ యొక్క దేవునికి ఆరాధన చేసే సమయంలో కొంత వ్యతిరేకత వారికి వచ్చేది. ఏంటి వ్యతిరేకత అని అంటే యేసుక్రీస్తును నమ్మిన వారేమో ఆ ఉత్సవాలకు ఆ ఆరాధనలకు వెళ్ళేవారు కాదు. వారు దేవుని కొరకు
ప్రతిష్ఠించుకుని దేవుని కొరకు జీవించేవారు. ఇలాగ దేవుని కొరకు వారు జీవిస్తూ ఉంటే వారు ఏం చేసేవారంటే, అబ్బాయి మనందరం ఒక యూనియన్, మనందరం కూడా ఒక సభ్యులం, ఒక పనికి సంబంధించిన సభ్యులం, మనందరం కూడా ఆ దేవుణ్ణి మనం పూజించాలి, ఆ దేవుని మనం ఆరాధించాలి. లేకపోతే మన వృత్తికి, మన వ్యాపారానికి, మన సంస్థకు ఆర్థికమైన విషయాల్లో లావాదేవీల్లో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరు రారు అని అంటే ఎట్లా, మీరు ఖచ్చితంగా రావాల్సిందే అని బలవంతం చేసేవారు. అలాగ బలవంతం చేసిన కొంతమంది వారు మేము రాము అని అంటే వారిని ఏం చేసేవారంటే ఉద్యోగాల్లో పెట్టుకునేవారు కాదు, జాబ్స్ ఇచ్చేవాళ్ళు కాదు, వ్యాపారాల్లో ఉంచుకునేవారు కాదు. ఎందుకు అని అంటే మీరు మా దేవుడికి ఆ విధంగా చేయట్లేదు, ఆయన మళ్ళీ కోపగించి మా వ్యాపారానికి నష్టాన్ని కలిగిస్తాడు, మీరు రాకుండా ఉండండి. ఉదాహరణకి ఒక టెక్స్టైల్ కంపెనీలో పనిచేసే వారు దేవుణ్ణి నమ్ముకున్నారు అనుకోండి. టెక్స్టైల్లో పనిచేసే వారు దేవుణ్ణి, అంటే డైయింగ్లో బట్టలు తయారు చేసే కంపెనీలో అందరూ పనిచేస్తూ ఉండేవారిలో కొంతమంది దేవుణ్ణి నమ్ముకున్న వారు ఉంటే వారు ఆ ఉత్సవాలకు, ఆ ఆరాధనలకు వెళ్ళకపోతే అబ్బాయి మిమ్మల్ని పనిలో నుంచి తీసేస్తాం. సరే తీసేసినా పర్లేదని చెప్పేసి కొంతమంది దేవుని కొరకు నిలబడేవారు ఉన్నారు. అలాగూ కొన్ని వ్యతిరేకతల మధ్య, కొంత ఈ యొక్క విగ్రహారాధన మధ్య, ఈ యొక్క పాపపు ప్రజల మధ్య కట్టబడిన ఈ యొక్క సంఘమే తుయతైరా సంఘము. ఈ తుయతైరా సంఘానికి దేవుడిస్తున్న వర్తమానాన్ని ఈరోజు మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా ఇక్కడ దేవుడు తనను గురించిన ఇంట్రడక్షన్ని చెప్తున్నాడు. ఏమని? అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతి. ఇందాక అపోల్లో అనబడిన దేవుని గురించి చెప్పాను కదా, ఆ దేవుణ్ణి సన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని కుమారుడిగా పిలిచేవారు, వారు భావించేవారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ సంఘానికి ఏమని పరిచయం ఇచ్చుకుంటున్నాడంటే, మొట్టమొదటిగా సంఘానికి దేవుడు దేవుని కుమారుడుగా ఇక్కడ చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడండి? దేవుని కుమారుడు, యేసయ్య దేవుని కుమారుడు, ఇదిగో నేను దేవుని కుమారుడుగా. అలాగే అగ్ని జ్వాలల వంటి కన్నులు. కొంతమంది కన్నెర్ర చేశారు అని చెప్తారు. ఎందుకు కన్నెర్ర చేస్తారు? కోపం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు, వారు చేస్తున్న పనులు నచ్చనప్పుడు, వారు చేస్తున్న విధానాలు నచ్చనప్పుడు కన్నెర్ర చేశాడ్రా, అమ్మో ఎంత కోపమో అని అంటారు కదా. అలాగే దేవుడు అగ్ని జ్వాలల వంటి వాడిగా, ఇదిగో ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక సహించని మనస్తత్వం కలిగిన వాడిగా తన పరిచయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే అపరంజిని పోలిన పాదములు. అపరంజి అని అంటే బ్రాస్, ఇత్తడిని అపరంజి అని పిలిచారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ అపరంజి పాదములను పోలిన వాడు దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా అని చెప్తూ మొట్టమొదటిగా అంటున్నాడు. చూడండి, క్రియలు కలిగిన సంఘము. మొట్టమొదటిది నీ క్రియలు అని అంటే క్రియలు కలిగిన సంఘం. క్రియలను గురించి మనం ఆల్రెడీ ముందున్న సంఘాలలో మనం చూసాం. క్రియలు అని అంటే దేవుని వాక్యానికి సంబంధించిన క్రియలు కలిగిన సంఘం. దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో ఆ క్రియలను ఈ సంఘము ఏం చేస్తా ఉందంటే కలిగి ఉన్నది. మంచి మంచి వాక్య సంబంధమైన పనులు చేస్తూ ఉంది. ఆదరించడం, ప్రేమించడం, ఇతరులను పరామర్శించడం, బీదలను, దిక్కులేని వారిని, ఇలాంటి పనులన్నిటినీ కూడా క్రియలుగా రూపంలో కలిగిన సంఘంగా ఈ యొక్క సంఘాన్ని మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే ప్రేమ కలిగిన సంఘం. రెండవది ఏంటి చెప్పండి? ప్రేమ కలిగిన సంఘం. క్రియల గురించి చెప్పాను కాబట్టి, ముందే చెప్పాము కాబట్టి దాని గురించి చెప్పట్లేదు. చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. ఎందుకనంటే అన్ని సంఘాల కంటే ఈ సంఘానికి పెద్ద లెటర్ రాశాడు దేవుడు. అన్ని సంఘాల కంటే
ఈ సంఘానికే పెద్ద లెటర్ రాశాడు. ఎందుకు పెద్ద లెటర్ రాశాడు అని అంటే, ఇదే ప్రాముఖ్యమైన సంఘం అన్నమాట. 7 సంఘాలకు మధ్యలో ఉండే సంఘం. అటు 3 సంఘాలు, ఇటు 3 సంఘాలు మధ్యలో ఉండే సంఘం. 7 దీప స్తంభాలకి మధ్యలో ఒక పిల్లర్ ఉంటుంది, మధ్యలో ఒక దీపం ఉంటుంది. ఆ దీపమే పిల్లర్ అన్నమాట, ఆ దీపమే స్తంభం అన్నమాట. కాబట్టి ఈ 7 దీప స్తంభముల మధ్య 7 సంఘాలకు మధ్యలో ఉన్న ఈ తుయతెర సంఘానికి చాలా పెద్ద లేఖ రాశాడు. మనం ఎక్కువగా దాన్ని ధ్యానం చేయాలి. కాబట్టి ఆల్రెడీ క్రియలను గురించి చెప్పాను కాబట్టి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, నీ ప్రేమ అంటే ప్రేమ కలిగిన సంఘము. రెండవది ఏంటి చెప్పండి అమ్మా. ఇక్కడే ఉన్న వాళ్ళు ఒకసారి చేతులు ఊపుతూ గంభీరంగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రేమ కలిగిన సంఘం. సంఘములో ప్రేమ అనేది ఉండాలి. సంఘం అంటే గోడలు కాదు, సంఘం అంటే విశ్వాసం. విశ్వాసులలో ప్రేమ ఉండాలి. ఈ సంఘము ప్రేమ కలిగిన సంఘం. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలుగా మనమే ప్రేమ లేకుండా ఉన్నట్లయితే బయట ఉన్నవారు ఇంకా ఏ విధంగా ప్రేమ కలిగి ఉండగలుగుతారు? ఈరోజు పక్కనున్న మన విశ్వాసిని మనం ప్రేమించకుండా, మన తోటి విశ్వాసిని మనం ప్రేమలో వారిని సహించకుండా మనం ఉన్నట్లయితే ఇంకా బయట ఉన్న లోకంలో ఉన్న వారు ఏ విధంగా వారు ప్రేమను చూపించగలుగుతారు? దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమకు నిర్వచనమే యేసుక్రీస్తు ప్రభువారు. ప్రేమ కలిగి ఉండమని చెప్పినది యేసుక్రీస్తు ప్రభువారు. ప్రేమకు మాదిరి చూపిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధన చేస్తున్న మనము, అటువంటి దేవుని పూజిస్తున్న మనము ప్రేమలో మనం గనక ఉండకపోతే, మనం ప్రేమ కలిగి ఉండకపోతే అది సరి అయిన సంఘము కానే. దేవుడు ప్రేమయి ఉన్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చిన సంపాదించుకున్న సంఘం కూడా ఎలాగుండాలి చెప్పండి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రేమ కలిగిన సంఘంగా ఏ సంఘం ఉంటుందో దేవుడు ఆ సంఘాన్ని దీవిస్తాడు. ఆమేన్ చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. అంటే విశ్వాసులలో ప్రేమ ఉండాలి. ప్రేమ సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ తాళును, అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ భరిస్తుంది, త్వరగా కోపడదు, క్షమిస్తుంది, డంభముగా ప్రవర్తించదు. ఇలాంటివన్నీ లక్షణాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి సంఘానికి ప్రేమ ఉండడం చాలా అవసరం. కొత్తగా ఎవరైనా విశ్వాసులు వచ్చారనుకో, వారిని పట్టించుకోరు, వారిని ప్రేమించరు, వారిని పరామర్శించరు, బాగోని వారి పట్ల ప్రేమించరు. పక్కనున్న విశ్వాసే మీదనే ద్వేషాన్ని కలిగి ఉంటారు. ఆమె అని చెప్పేసి వ్యతిరేకమైన మనసుతో ఉంటూ ఉంటారు. ఏదైనా వ్యతిరేకమైన విషయాలు జరిగినంటే వారిలో ద్వేషం, వారిలో పంగ, వారిలో కుట్రలు, వారిలో అసూయలు, దేవునికి వ్యతిరేకమైన వాటిని కలిగి జీవిస్తూ ఉంటారు. సంఘములో ఖచ్చితంగా ఏముండాలి చెప్పండి? ప్రేమ ఉండాలి. చెప్పాలి, బయట ఉన్న వాళ్ళు ఏముండాలి? అప్పమమ్మ ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే వ్యర్థుడు. నేను భాషలతో మాట్లాడినప్పటికీ, ప్రవచించినప్పటికీ, నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. ఇప్పుడు సంఘానికి కూడా ప్రేమ లేదనుకోండి, సంఘం కూడా ప్రేమ కలిగి జీవించట్లేదు అనుకోండి, ఆ సంఘము ఉన్నా కూడా ఉపయోగం లేనే లేదు. ఖచ్చితంగా వ్యర్థమే, వ్యర్థమే. కానీ ఈ తుయతైర సంఘం ఎలాంటి సంఘం చెప్పండి? ప్రేమ కలిగిన సంఘం. చెప్పండి, ఏం కలిగిన సంఘము? ఒకటి క్రియలు కలిగిన సంఘం, రెండవది ప్రేమ కలిగిన సంఘం. అందరు కూడా చక్కగా ప్రేమ చూపిస్తూ, ఒకరినొకరు ప్రేమిస్తూ, మంచిగా ఆదరిస్తూ, బలపరుస్తూ, ద్వేషాలు, కక్షలు, భేదాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి
మంచి ప్రేమతో నడుచుకునే సంఘం. మన సంఘం కూడా అటువంటి ప్రేమ కలిగిన సంఘముగా ఉండుగాక. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే విశ్వాసము కలిగిన సంఘం. మూడవది ఏంటిదండి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసం అనేది ఎందుకు కావాలి సంఘానికి అని అంటే, దేవుడు విశ్వాసం మీదనే పని చేస్తాడు. మనం చేసే భక్తి అది దేనిపైన కట్టబడుతుంది అని అంటే విశ్వాసం పైనే కట్టబడుతుంది. మనం ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని చూడలేదు, యేసయ్యను మనం కన్నులారా చూడలేదు, దేవుణ్ణి మనం కన్నులారా చూడలేదు, ఈ జరిగిన సంఘటనలు మనం ఏమీ కూడా కన్నులారా చూడలేదు. కానీ కేవలం విశ్వాసము మీదనే మనం ఏం చేస్తున్నామంటే భక్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు విశ్వాసులు అని పేరు చెప్పుకుంటున్నాం, కానీ సంఘములో విశ్వాసులలో విశ్వాసము ఉండట్లేదు. విశ్వాసం అనేది రెండు విషయాలకు చాలా ప్రాముఖ్యంగా అవసరం. దేనికి అవసరం అంటే, ఒకటి దేవుని కార్యాలను రుచి చూడడానికి విశ్వాసం అవసరం. ఒకటి దేనికి అవసరం చెప్పండి? దేవుని కార్యాలను మనం అనుభవించాలన్నా, మన సంఘం అనుభవించాలన్నా, విశ్వాసులు అనుభవించాలన్నా వారిలో ఖచ్చితంగా ఏముండాలి? విశ్వాసము. రెండవది, పరలోక రాజ్యం చేరాలన్నా కూడా మనకు విశ్వాసం కావాలి. పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది, దాని కొరకు నేను సిద్ధపడాలి, యేసయ్యను నేను సొంత రక్షకుడిగా అంగీకరించాలి, పాప నరకం నుండి తప్పించబడాలి. ఇలాంటి విశ్వాసము మీదనే మన భక్తి జీవితం ఆధారపడి ఉంటుంది. విశ్వాసం ఉంటేనే మనం పరలోక రాజ్యం కొరకు సిద్ధపడతాం, నమ్మకంగా మనం భక్తి చేయగలుగుతాం. ఈ రోజుల్లో విశ్వాసం ఉన్నట్ల సంఘానికైతే వస్తారు, మందిరానికైతే వస్తారు, ప్రార్థన అయితే చేస్తారు, వాక్యం అయితే వింటారు, చదువుతారు, కానీ విశ్వాసం వారిలో పనిచేయటం లేదు. దేవుడు ఏం చేస్తాడులేండి మా పట్ల కార్యం, ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నాం, దేవుడు మా పట్ల కార్యం చేయడు, మా బ్రతుకులు మారు, మా గర్భఫలం రాదు, మాకు అది రాదు, ఇది రాదు, మాకు అది చేయడు, ఇది చేయడు. విశ్వాసము లేకపోతే దేవుడు కూడా కార్యాలు చేయడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి రా, నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుని సంఘ సభ్యుడిగా ఉండు, దానివల్ల నీ కార్యాలు పొందుకోలేవు. ఈరోజు ప్రియమైన దేవుని ప్రజలారా, విశ్వాసము సంఘములో చాలా అవసరం. ఒక మందిరం పక్కన ఒక రైస్ మిల్ ఉందట. ఒక మందిరం పక్కనే ఉంది రైస్. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మన మందిరం అనుకోండి, పక్కన రైస్ మిల్ ఉందంట. పక్కన రైస్ మిల్ ఉంటే ఈ పక్కన ఉన్న రైస్ మిల్లు భయంకరమైన శబ్దాలు. రైస్ మిల్లు ఏముంటాయి? భయంకరంగా శబ్దం. ఏముంటాయి రైస్ మిల్లో? భయంకరమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. ఈ రైస్ మిల్లో మిషన్స్ కానీ ఇవన్నీ కూడా బాగా శబ్దాలు చేస్తూ ఉంటాయి, పనివారు కూడా బాగా శబ్దాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా పక్కనే ఉన్న రైస్ మిల్తో ఇక్కడున్న చర్చికి కాస్త ఇబ్బంది వస్తాం. ఆరాధన చేయాలంటే, ప్రార్థన చేయాలంటే, దేవుని ఆరాధించాలంటే, వాక్యం వినాలన్నా కూడా పక్కన రన్ అవుతా ఉంటే వాక్యం సరిగ్గా వినలేకపోతాం, దేవుని ఆరాధించలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నా. ఇలాంటి డిస్టర్బెన్సెస్గా ఉంటే సంఘం ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తూ ఉందట. యేసయ్యా, ఇదిగో నీ సన్నిధిలో మేము సంతోషంగా ఆరాధించడానికి మాకు కుదరట్లేదు, ఇబ్బందిగా ఉంది, ఆటంకంగా ఉంది, అభ్యంతరంగా ఉంటుంది. ఈ రైస్ మిల్ని ఇక్కడ లేకుండా చేసి ఎవరు చేస్తున్నారు? సంఘం ప్రార్థన చేస్తారు. ప్రతిరోజు ప్రార్థన చేసి, ప్రభువా ఈ రైస్ మిల్ని ఇక్కడ ఉండకుండా, ఈ రైస్ మిల్ లేకుండా, ఈ రైస్ మిల్ వల్ల మాకు ప్రార్థన ఇబ్బందులు ఇవన్నీ వస్తూ ఉన్నాయి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ప్రార్థన చేస్తూ ఉంటే కొన్ని రోజులకి ఆ రైస్ మిల్ ఆ ఓనరు అప్పులైపోయి సరిగా నడిపించలేక ఆ రైస్ మిల్ని ఆపేసేసాడు. ఆపేస్తే ఏం చేశాడంటే
సంఘం మీద కేసు పెట్టాడు. ఏం చేశాడు? మందిరం సంఘ సభ్యుల మీద కేసు పెట్టాడు. సంఘ సభ్యులు మీద కేసు పెట్టాడు. ఏమని కేసు పెట్టాడు? ఇదిగో పక్కన ఉన్న మందిరం వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి, వారు ప్రార్థన చేస్తే నా మందిరం నా యొక్క రైస్ మిల్ ఆగిపోయింది. ఇదంతా వారి వల్లనే జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఎవరు కేసు పెట్టారు? రైస్ మిల్ ఓనర్ కేసు. రైస్ మిల్ ఓనర్ కేసు పెడితే ఇప్పుడు జడ్జి గారు వాదోపవాదాలు వినిపిస్తా ఉన్నారు. ఇటు పక్క ఏమో రైస్ మిల్ ఓనర్ ఉన్నాడు, ఇటు పక్క రైస్ మిల్ ఓనర్ని బోన్లో నుంచోబెట్టారు, ఇటు పక్క ఏమో సంఘ సభ్యుల్ని ఓనర్లో బోన్లో నుంచోబెట్టారు. ఏమయ్యా ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి ఓనర్ని అడిగితే ఈ ఓనర్ చెప్తున్నాడంట, ఇదిగో అయ్యా వీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు, వీరి ప్రార్థన వల్లనే నా రైస్ మిల్ అంతా కూడా ఆగిపోవాల్సి వచ్చింది. ఇదంతా కూడా వీరి వల్లనే, వీరి మీద తగిన చర్యలు తీసుకోవాలి. అమ్మా ఆయన చెప్పేది నిజమేనా, ఆయన మాట్లాడేది నిజమేనా అని అడిగితే, జడ్జి గారండి మా ప్రార్థన ఏ పాటిదండి, మా ప్రార్థన వలన ఆ యొక్క రైస్ మిల్ ఎందుకు ఆగిపోయిద్దండి, మా ప్రార్థన వలన కానీ మా ప్రార్థన వల్ల ఇది జరగలేదండి అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉంటారు. ఈయన అంటాడు, లేదు వాళ్ళు రోజు ప్రార్థన చేస్తున్నారు, వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు, వారి వల్లనే నాకు ఈ రైస్ మిల్లు ఆగిపోయింది. వీళ్ళు అంటారు, లేదయ్యా ప్రార్థన చేస్తే అసలు రైస్ మిల్ ఆగిపోవటం ఏంది, ఈయనకేదో పిచ్చి పట్టినట్టుగా ఉందని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు. ఇక మొత్తానికి జడ్జి గారు అన్నారు కదా, అమ్మా మీరు ప్రార్థన చేస్తే రైస్ మిల్ ఆగిపోయిందో లేదో మీకైతే విశ్వాసం లేదు, కానీ ఆయనకి మాత్రం బాగా విశ్వాసం. ఏంటది? వాళ్ళ ప్రార్థన వల్లనే రైస్ మిల్లు ప్రార్థన అయితే చేశారు, కానీ కార్యం మాత్రం వాళ్ళ ప్రార్థన వల్ల జరగలేదని విశ్వాసం లేదు. ఈరోజు కూడా ప్రియమైన దేవుని ప్రజలారా, మన యొక్క భక్తి జీవితంలో విశ్వాసము అనేది చాలా అవసరం. దేవుడు విశ్వాసం ద్వారానే పని చేస్తాడు. దేవుడు విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చు వారు ఆయన ఉన్నాడనియు, ఆయన తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావంటే నీకు తప్పకుండా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీ పట్ల కార్యం చేస్తాడనే విశ్వాసము నమ్మకము ఖచ్చితంగా మనలో ఉండాలి. నీ దగ్గర మాత్రమే కాదు, నీలో విశ్వాసం ఉంటే నీ ద్వారా ఇంకా అనేకులు కూడా కార్యాలు పొందుకోగలుగుతారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో అందరు కూడా జనాలు కిక్కిరిసిపోయేటట్లుగా జనాలు ఉంటే ఒక పక్షవాయుపు రోగిని వారు ఏం చేశారంటే ఇంటి పైన పెంకులు తీసి యేసుక్రీస్తు ప్రభువారున్న చోటుకి సరాసరి ఆయన పేషెంట్ని దించారు. యేసయ్య వారి విశ్వాసమును చూసి ఈ యొక్క వ్యక్తిని బాగు చేశాడు. హల్లెలూయా, స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఈరోజు నీలో విశ్వాసం ఉంటే, ఒరే జనాలు ఎక్కువగా ఉన్నారు, కుదరదులే వెళ్ళిపోదాం అని అనుకోవాలి. లేదు, ఇతనికి ప్రార్థన చేయించాలి, దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళాలి. ప్రార్థన చేయిస్తే ఇదిగో తప్పకుండా ఇతడు బాగుపరచబడతాడని వారు ఆటంకాలైన అభ్యంతరాలైన ప్రార్థన చేయించడానికి వారు పూనుకుంటే దేవుడు వారి పట్ల కార్యము చేశాడు. ఇప్పుడు నీలో ఆ విశ్వాసం రావాలి. నీలో కూడా అటువంటి విశ్వాసం ఉంటే నువ్వేం చేస్తావంటే నీ ఇంటి దగ్గర బాగోని వారిని, నీ ఇంటి దగ్గర సమస్యలో ఉన్నవారిని, నీ స్నేహితుల సమస్యలో ఉన్నవారిని, నీ యొక్క కుటుంబంలో సమస్యలు ఉన్నవారిని, అయ్యా రండి రండి మందిరానికి రండి, దేవుడు ఖచ్చితంగా మీ జీవితాలను బాగు చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా నీ పట్ల కార్యాలు జరిగిస్తాడని నీవు కూడా ఇతరులను దేవుని దగ్గరకు నడిపించే వ్యక్తిగా నీవు ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మా నాయనమ్మకి బాగోలేదు. మా నాయనమ్మకి పోయిన డిసెంబర్ నెలలోనే 30వ తారీఖున రాత్రిపూట కుక్కకి మిగిలిన అన్నం వేద్దామని వెళ్తే రాత్రిపూట కాలు జారి కింద పడిపోయింది.
కింద పడిపోతే ఎముక గూడు దగ్గర కాస్త చిట్లింది. ఆ రాత్రి ఆటో మాట్లాడుకుని పేరల నుంచి బాపట్ల హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించారు. స్కాన్ తీసి అమ్మా డాక్టర్ గారు లేరు, రేపంటే సోమవారం రా అని చెప్పేసి పంపించారు. ఏదో చిన్న కట్ లాంటిది వేసి పంపించారు. కట్ లాంటిది వేసి పంపిస్తే ఆ రాత్రి ఇంట్లోనే ఇక్కడే బాపట్లో మన దగ్గర పెట్టాను, దించి వెళ్ళిపోయారు. ఇక తర్వాత రోజు ఉదయం ప్యారిల్లో ఇంటి దగ్గర ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏమన్నారంటే, కాంతమ్మ మరి ఐసాయిపాలెం తీసుకెళ్ళు. ఆడకి తీసుకెళ్ళు, ఐసాయిపాలెం వెళ్ళు. ఆడకి వెళ్తే చెయ్యి తొందరగా తగ్గిద్ది. సరే ఒకటి చెప్పాడు కదా, మరలా ఆడి చెప్తే ఊరుకోలే. మళ్ళీ ఇంకోళ్ళు కూడా ఏమని చెప్తున్నారు, కాంతమ్మ ఐసాయిపాలెం వెళ్ళు, కాంతమ్మ ఒకడో ఇద్దరు ముగ్గురు ఇంకెంతమంది చెప్పారో కూడా తెలియదు. ప్రతి ఓడు ఏమని చెప్తున్నాడు, ఎక్కడికే ఐసాయిపాలెం. ఎందుకంటారు ఇంతకు ఐసాయిపాలెంలో కట్టేయించుకుంటే తగ్గిద్దని మొత్తానికి వారికి కూడా తెలిసింది. విశ్వాసం వాళ్ళకి. ఆ విశ్వాసంతో పక్కన ఉన్న బలహీనతలో ఉన్న సహోదరికి కూడా వారు చెప్తూ ఉన్నారు. సో ఏం చేసాం మేము కూడా ఐసాయిపాలెం తీసాం. ఇప్పుడు నీలో కూడా విశ్వాసం ఉందనుకో, ఏం చేస్తావు, వారిని కూడా దేవుని సన్నిధానానికి నడిపిస్తావు. ఇదిగో నేను వెళ్తున్నా, నా మందిరంలో నేను ఆదరించబడుతున్నా, నా దేవుని సన్నిధిలో నేను ఆదరించబడుతున్నా. దేవుడు నాతో మాట్లాడతాడు, నీతో కూడా మాట్లాడతాడు. దేవుడు నా సమస్యలను తీర్చాడు, ఇదిగో నీ సమస్యలను కూడా తీరుస్తాడు, నీ పట్ల మేలు చేస్తాడు. మా అయ్యగారు ప్రార్థన చేస్తాడు, ఇదిగో ఆరాధనలు దేవుడు నిన్ను తాకుతాడు. చెప్పలేవా? ఎందుకు చెప్పట్లేదు తెలుసా? నీలోనే విశ్వాసము లేదు. నీలో విశ్వాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని ద్వారా ఇతరులు కూడా మేలు పొందుకునేటట్లుగా నీవు సహాయం చేస్తావు. హల్లెలూయా, స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఈ సంఘము ఏ విధంగా ఉంది చెప్పండి? విశ్వాసము కలిగిన సంఘం. ఈ సంఘం ఏ విధంగా ఉంది? విశ్వాసము కలిగిన, అవిశ్వాసం కలిగిన సంఘం కాదు. ఎలా జరిగిద్ది? ఎందుకు జరిగిద్ది? ఎట్లాంటి ప్రశ్నలు ఇవేవి కూడా లేవు. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. కాబట్టి మన సంఘము కూడా విశ్వాసము కలిగిన సంఘంగా దేవుడు మార్చాలి. హల్లెలూయా, స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూస్తున్నట్లయితే పరిచర్య చేసే సంఘము. తర్వాత ఏంటిదండి? పరిచర్య చేసే సంఘం. పరిచర్య ఒక్కడ చేయటం కాదు, పరిచర్య కొంతమంది చేయటం కాదు, కానీ సంఘమంతా కూడా పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండాలి. మనం ఎందుకని సమూహంగా కూడుకుంటున్నాం? మనం ఎందుకని ఈ విధంగా కలిసి మనం అందరం కూడా ఒక చోట ఏర్పరచబడుతున్నాము అని అంటే, ఈ పరిచర్య కోసం మనం అందరం కూడా ప్రయాస పడాలి. ఇదేదో సుందరరావు పాస్టర్ గారి పరిచర్య కాదు, లేకపోతే ఇదేదో శామ్యాల్తీ పరిచర్య కాదు. ఇదంతా కూడా మన పరిచర్య, ఇదంతా కూడా దేవుని పరిచర్య, ఇదంతా కూడా దేవుని స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. ఈ పరిచర్య అభివృద్ధి కొరకు మనందరం కూడా సహకారము, ప్రయాసము మనం అందించాలి. ఇప్పుడు ఎవరైనా టీచర్స్గా పనిచేస్తూ ఉన్నారనుకోండి, ఇప్పుడు శారదక్క రాయల్ మెరైన్లోనో లేకపోతే రొయ్యల్ కంపెనీలోకి వెళ్తాం. దేనికోసం పనిచేస్తుంది అక్కడ? జీతం కోసమేనా? ఆ కంపెనీ అభివృద్ధి కోసం, ఆ కంపెనీ ఇంకా ముందుకు సాగడం కోసం పనిచేస్తూ ఉంటారు. అలాగే ఒక ఆర్గనైజేషన్లో, ఒక స్కూల్లో, లేకపోతే ఒక కంపెనీలో పనిచేస్తున్నారంటే దాని అభివృద్ధి కోసం, దాని యొక్క డెవలప్మెంట్ కోసం ప్రయాసపడతారు. దాని యొక్క ఇంక్రిమెంట్ కోసం, లేకపోతే ఇంకా అనేకులకు అది దీవెనకరంగా ఉండడం కోసం ప్రయాసపడతారు. అలాగే నీవు వెళ్తున్న సంఘము, నీవు వెళ్తున్న పరిచర్య, నీవు రక్షించబడిన సంఘము, దానిలో ఆ అభివృద్ధి కోసం, దాని యొక్క డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే పరిచర్య
చేయాలి. వచ్చే పోయే వారికి ఆతిథ్యం చేయటం, వారి లేకపోతే ఆదివారం ప్రార్థన ఉంటే మంచినీళ్ళ కోసం, లేకపోతే భోజనాల కోసం, లేకపోతే ప్రియమైన మీటింగ్స్ కోసం, స్వార్థ కూడికల కోసం, ఏ విధం చేతనైనా ఇంకా కొన్ని ఆత్మలు రక్షించబడాలి, ఏ విధం చేతన ఇంకా సంఘములో దేవుని యొక్క ఉద్యమం రగిలించబడాలి, ఇంకా అనేకులు దీవించబడాలి, కుటుంబాలు రక్షించబడాలి. ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి? ఒక్కడు ప్రయాసపడితేనా, అందరూ ప్రయాసపడితేనా? ఈ సంఘము ఉట్టుకునే వచ్చిపోయే సంఘంగా కాదు ఉండట్లేదు. ఈ సంఘ బిడ్డలు పరిచర్య చేసేవారిగా వారు ఉండగలుగుతున్నారు. స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘము కూడా పరిచర్య చేసే సంఘముగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. తర్వాత మనం చూద్దాం ఎన్నోదమ్మా, ఐదోది సహనము కలిగిన సంఘం. ఐదోది ఏంటిదండి? సహనము కలిగిన సంఘం. ఇందాక చెప్పాను కదా, ఎంతో వ్యతిరేకత, ఉద్యోగాలు తీసేసే పరిస్థితి. ఇదిగో అబ్బాయి, అట్లయితే మా ఉద్యోగాల్లో మీరు ఉండొద్దు, మీరు ఏదో సపరేట్గా మీరు ఏదో చేసుకోండి. అలాంటి వ్యతిరేకతలు, సహనం అనేది చాలా అవసరం. మనం గనక ఆవేశపడిపోతే, మనం గనక ఉద్రేకం చెందితే ఎన్నో తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొనవచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ సంఘము శ్రమలను, బాధలను, కష్టాలను, వెలివేతలను వీటన్నిటినీ కూడా సహనముతో భరించింది. సహనము క్రైస్తవులో ఉండాలి, సహనము దేవుని బిడ్డలలో ఉండాలి. అదే దేవుడు మనకు నేర్పిస్తున్న విధానం. పేతురు ఆవేశపడిపోయి ఇదిగో సైనికులు కత్తి చేత నరికేయాలని చెవుని నరికేస్తే, అబ్బాయి తీసి కత్తి లోపల పెట్టేసి, కత్తిని చేత పట్టేవాడు కత్తి చేతనే హతం చేయబడతాడు, నశించిపోతాడు అని దేవుడు శత్రువుని కూడా పట్టుకోవడానికి వచ్చిన ఆ యొక్క సైనికుల చెవిని కూడా తిరిగి అతికించి బాగు చేశాడు. ఎన్నో నిందలు యేసయ్య భరించాడు, ఎన్నో అవమానాలు, ఎన్నో వ్యతిరేకతలు, వీటన్నిటినీ సహనముతో ఓర్చుకున్నాడు. ఆయన మనకు మాదిరిని చూపిస్తున్నాడు. ఈరోజు నువ్వు మందిరానికి వస్తుంటే నీకు ఒకవేళ వ్యతిరేకత రావచ్చు, ఒకవేళ నువ్వు దేవుని సంఘానికి, దేవుని యొక్క పరిచర్యలో నువ్వు పాలిభాగస్తులుగా ఉంటే నీకు వ్యతిరేకతలు రావచ్చు. వాటన్నిటినీ కూడా సహనముతో మనం ఓర్చుకున్నప్పుడు మన జీవితంలో ఆశీర్వాదకరంగా మనము ఉండగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి అని దేవుడు చెప్తున్నాడు. సంఘానికి సహనము చాలా అవసరం. ఆ తర్వాత మనం చూస్తున్నట్లయితే చివరిగా చెప్తున్న ఒక మంచి లక్షణం, నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువని ఎరుగుదును. మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు ఎక్కువగా కలిగిన సంఘం. మొదట్లో పరిచర్య కొంచెమే ఉండేదాం, మొదట్లో కొంతమందికే ఆహారం పెట్టేదేమో, ఇంకా రాను రాను డెవలప్ అయ్యి, అంటే ఫార్వర్డింగ్గా ముందుకు కొనసాగే, అభివృద్ధి పదంలో కొనసాగే సంఘం అన్నమాట. పోయిన సంవత్సరం ఏ విధంగా పరిచర్య జరిగిందో అదే విధంగా పరిచర్యలో ఉండేది కాదు, ఇంకా ఇంప్లిమెంట్ చేసేది, ఇంకా ముందుకు చేసేది. పోయిన సంవత్సరం మనం 5 బట్టలు ఇచ్చామా, ఈ సంవత్సరం మనం ఇంకా 10 మందికి ఇవ్వాలి. అట్లా క్రియలను విస్తరింపజేసింది అన్నమాట. ఇదే మాట రూతు యొక్క జీవితంలో కూడా మనం చూస్తున్నాం. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనపటి సత్ప్రవర్తన మరి ఎక్కువగా ఉన్నది. ఒకప్పుడున్న బిహేవియర్కి, ఒకప్పుడున్న పనులకి, ఒకప్పుడున్న విధానానికి ఇప్పటికీ అభివృద్ధి అనేది ఉండాలి. ఏముండాలండి చెప్పాలి, ఏముండాలి? అభివృద్ధి ఉండాలి, ఎదగాలి. అంతేకాని ఎప్పుడు పాడిన, ఎప్పుడు ఏది చేసామో అదే విధంగా చేయటం కాదు. మనం క్రియలను విస్తరింపచేయాలి, మన పనులను విస్తరింపచేయాలి, సువార్తను విస్తరింపచేయాలి, రక్షించబడే ఆత్మలను విస్తరింపచేయాలి. ఇదిగో దేవుని కొరకు ఇంకా ప్రయాసపడే విధానాలు విస్తరింపచేయాలి. ఇదిగో ఇంకా దేవుని కోసం చేసే పనులను మనం విస్తరింపచేస్తే దేవుడు దాన్ని చూసి మెచ్చుకుని ఆనందించేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఎఫెసీ సంఘం దీనికి ఆపోజిట్గా ఉంది. ఎఫెసీ సంఘం ఎట్లా ఉంది? నీ మొదటి క్రియలను నీవు విడిచిపెట్టేశావు. ఏం చేసిందంటే ఎఫెసీ సంఘం, నీ మొదటి క్రియలను నీవు విడిచిపెట్టేశావు. అది తప్పుగా నీ పైన నేను మోపాలనుకుంటున్నా. వెళ్ళి ఆ మొదటి క్రియలను చేయి. ముందు ఉన్నదే పోగొట్టుకునే సంఘంగా ఉంటున్నామా, లేకపోతే ఉన్నదాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ క్రియలు కలిగి క్రియలలో వర్ధిల్లే వారిగా మనం ఉండగలుగుతున్నామా? ఒకసారి పరిశీలన చేయాలి. ఈ సంఘంలో ఏడేనండి 7 మంచి లక్షణాలను మనం చూస్తున్నాం. ఒకటి చెప్పండి, క్రియలు కలిగిన సంఘం. రెండవది ప్రేమ కలిగిన సంఘం. మూడవది విశ్వాసం కలిగిన సంఘం. నాలుగవది పరిచర్య చేసే సంఘం. ఐదవది సహనం కలిగిన సంఘం. ఆరవది మొదటి క్రియల కంటే కడపటి క్రియలు ఎక్కువగా కలిగిన సంఘం. 6 మంచి విషయాలు దేవుడు చూసి మెచ్చి వారిని అభినందిస్తున్నాడు. ఇంత మంచి సంఘంలో ఒక చిన్న తప్పు ఉంది. ఒకే ఒక తప్పును దేవుడు మోపుతున్నాడు. ఏంటి ఆ తప్పు? చూద్దాం 20వ వచనాన్ని. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది. ఇక్కడే ఉన్నాళ్ళు, ఒకసారి చేతులు పండమ్మా. టాటా బాయ్ బాయ్. హల్లెలూయా హల్లెలూయా. ఒకే ఒక్క తప్పు. ఏంటా తప్పు అని అంటే, నీవు సంఘములో యెజబెలు అనబడిన ఒక ప్రవక్తని ఉండనిచ్చుచున్నా. ఒక స్త్రీ ఉందంటే ఈ సంఘంలో. ఈ స్త్రీ యెజబెలు ఆత్మ కలిగిన స్త్రీ. ఏ ఆత్మ కలిగిన స్త్రీ? యెజబెలు ఆత్మ కలిగిన స్త్రీ. అంటే యెజబెల్ అని పేరు కలిగిన స్త్రీ కాదు, కానీ యెజబెలు స్పిరిట్, యెజబెలు యొక్క ఆత్మ, యెజబెలు యొక్క నడవడిక, యెజబెలు యొక్క ఆలోచన కలిగిన స్త్రీ సంఘములో ఉంటూ సంఘములో ఉన్న వారికి తప్పుడు ఉద్దేశాలను, తప్పుడు విషయాలను ఇవన్నీ కూడా బోధిస్తూ వారిని ఏం చేస్తా ఉందంట? చెప్పండి, ఏం చేస్తా ఉంది? మోసపుచ్చుట. నేను అనుకుంటున్నాను, ఇదేంటి సంఘములో అలాంటి వారిని ఉండనిచ్చడం కూడా తప్పేనా? వారే మారతారని వదిలిపెట్టొచ్చు కదా, వారే మారు మనసు పొందుతారు తెలుసుకుంటారని వదిలిపెట్టొచ్చు కదా. సంఘంలోనికి వారి రానికుండా వారిని ఎందుకు బయట పెట్టేసేయమంటున్నాడు దేవుడు అని అంటే, అక్కడ అంటున్నాడు కదా, మారు మనసు పొందడానికి నేను దానికి సమయం ఇచ్చితిని, కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదో. ఎందుకని దేవుడు ఎందుకు అంతసేపులు ఉండనిచ్చుతున్నావు? ఎందుకు ఆ యొక్క యెజబెలు స్పిరిట్ కి నీవు స్థానాన్ని కలిగిస్తున్నావు? నీకు మంచి లక్షణాలు ఉన్నాయి, మంచి సంఘం నీది, కానీ ఎందుకు యెజబెలును ఉండనిచ్చుచున్నావు? మారు మనసు పొందిద్దాం నేను కూడా చూసా, సంఘం కూడా చూసింది మారు మనసు పొందిద్దని, కానీ చూస్తున్న కొలది జారత్వంలోనికి, ఇంకా విగ్రహారాధన సంబంధమైన వాటన్నిటిని చేయడానికి ఇంకా ప్రోత్సహిస్తూ కాబట్టి దేవుడు అటువంటి వారిని ఉండనివ్వడానికి ఇష్టపడలేదు. ఇంతకీ ఈ యెజబెలు గురించి మనందరికీ తెలుసు. రాజుల మొదటి గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఈ యెజబెలులో 3 ప్రాముఖ్యమైన తప్పులను మనం గమనించాలి. యెజబెలులో ఉన్న ప్రాబ్లం ఏమిటి, ఉన్న లోపం ఏమిటి అనేది మనం చూస్తున్నట్లయితే చూడండి, మొదటి రాజులు 16:31లో ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తున్నట్లయితే, వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. ఈ యొక్క యెజబెలు
ఇశ్రాయేలు రాజుని వివాహం చేసుకుని దేవుని ప్రజల మధ్య నివాసం చేస్తూ దేవుని బిడ్డలను అనుసరించి నడవాల్సింది పోయి విగ్రహారాధన సంబంధమైన వాటిని చేస్తా, విగ్రహారాధన సంబంధమైన వాటిని ప్రజలను త్రిప్పుతా ఉంది. విగ్రహారాధన సంబంధమైన వాటిని ప్రజలకు ప్రోత్సహిస్తా ఉంది. ఒకప్పుడు దేవుని మందిరాలు ఉండేవి, ఒకప్పుడు దేవుని ఆరాధించేవారిగా ఇశ్రాయేలు ప్రజలు ఉంటే, ఈ యెజబెల్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో బయలుదేవతను ఆరాధించడానికి ప్రజలను తిప్పేసింది, ప్రవక్తలను తిప్పేసేసేసింది, యాజకులను తిప్పేసేసేసింది. ప్రియమైన దేవుని ప్రజల విగ్రహారాధన బలముగా జరగడానికి కారణం ఎవరు చెప్పండి? యెజబెల్. ఈ రోజుల్లో కూడా ప్రియమైన దేవుని ప్రజలారా, అన్యులుగా ఒకవేళ దేవుని మందిరంలోనికి ప్రవేశిస్తారు, అన్యులుగా దేవుని మందిరంలోనికి అడుగు పెడతారు, విగ్రహారాధన సంబంధమైన వాటి వైపు తిప్పుతూ ఉంటారు. ఒకవేళ మనం ఆ విగ్రహాలకు మనం చేయకపోయినా దీంట్లో క్రైస్తవ్యంలోని విగ్రహారాధన వైపు తిప్పేస్తాం. మరియమ్మ తల్లికి ఆరాధన చేయటం, ఆ మట్టి తెచ్చుకోవటం, ఈ మట్టి తెచ్చుకోవటం, ఆ ప్రసాదాలు తెచ్చుకోవటం, ఈ ప్రసాదాలు తెచ్చుకోవటం. ఇలాంటి స్పిరిట్ని సంఘములో ఉండనివ్వకూడదు. ఏమవుతుంది ఉంటే చదువుకునేవాడంట తెలివి తక్కువ వాడితో తిరిగి ఉన్న మతిని కూడా వీడు పోగొట్టుకున్నట్లుగా ఉన్న భక్తిని కూడా ఈరోజు ఇలాంటి వారు సంఘములో గనక ఉంటే చెడగొట్టే వారిగా మారిపోతున్నారు. ఈ యెజబెలు బయలుదేవత విగ్రహారాధన వైపు త్రిప్పేదిగా మనం చూస్తున్నాం. అలాగే 18వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఈ యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా, ఎవరిని చంపుతుందండి? దేవుని సేవకులను, ప్రవక్తలను చంపాలని ప్రయత్నం చేస్తారు. ప్రవక్తలను చంపే స్త్రీగా ఈ యొక్క యెజబెలు ఉండదండి. దేవుని సేవకులకు హాని చేయటం ఏంటండి? దేవుని సేవకులను పాడు చేయటం ఏంటి? దేవుని సేవకులకు వ్యతిరేకంగా మలచడం ఏంటి? నువ్వు దేవుని సేవకులను గౌరవించాలి, దేవుని సేవకులను ప్రేమించాలి, దేవుని సేవకులు చెప్పే మాట వినాలి. అలాంటిది ఈ యొక్క యెజబెల్ ఏం చేస్తా ఉందంటే, దేవుని సేవకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ వారినే చంపాలని ప్రయత్నం చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఈ కొంతమంది ఏం చేశారంటే, దేవుని సేవకులు, దేవుని ప్రవక్తలు వెళ్ళి దాక్కున్నారంట, గుహల్లోనికి వెళ్ళి దాక్కున్నారు. ఇంకా ఈ యెజబెలులో ఉన్న మరొక ప్రాబ్లం, మరొక మనస్తత్వం ఏంటిదంటే చూడండి, 18వ అధ్యాయము 19వ వచనం. అయితే ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలు వారందరినీ యెజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, దేవతను ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు పంపుమని. చాలు, ఇక్కడ ఒక మాట రాయబడింది, యెజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్త. ఎవరిని పోషిస్తుందంట? యెజబెలు ప్రవక్త. ఈ యొక్క స్పిరిట్ కలిగిన వారు ఏం చేస్తారంటే, దేవుని సేవకులను పోషించరు, దేవుని సేవకుల యొక్క అవసరతలు తీర్చరు, దేవుని సేవకులు లేకపోతే ఆత్మీయులకు మంచి భక్తి చేసే వారికి సహకరించరు. ఎవరు చేస్తారు? పాపములు, విగ్రహారాధనలో దేవునికి వ్యతిరేకంగా నడుచుకునే వారిని పోషిస్తూ ఉంటారు, వారికి డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు, వారికి అవసరమైన వాటిని ఇస్తూ ఉంటారు. జారత్వం చేసేవారికి, వ్యభిచారం చేసేవారికి, వారికి శుభ్రంగా వారికి వండి పెడతారు, వారికి కావలసిన వాటన్నింటి చేస్తారు. ఇదిగో విగ్రహారాధన సంబంధమైన వారికి చక్కగా పోషిస్తూ వారికి కావలసినవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇది యెజబెలు స్పిరిట్. దేవుని బిడ్డలకు చేయాలంటే మనసు రావట్లా, ఆత్మీయులకు చేయాలంటే మనసు రావట్లే, వారిని పోషించడానికి మనకు మనసు రావట్లే.
ఏ రాజకీయ నాయకులకు, ఏ లోక సంబంధమైన వారికో వారందరికీ ఏం కావాలంటే అవి చేస్తానికి ఇష్టం. ఇది యెజబెలపు ఆత్మ. అలాగే ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ యెజబెలు జారత్వమును చిల్లంగితనమును కలిగిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనం. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనం. మధ్యలో ఈ మాట ఉంటుంది, నేను చదువుతున్నాను చూడండి. అని అడుగగా, యెహూ నీ తల్లి అయిన యెజబెలు జారత్వములను చిల్లంగితనములను ఎంత విపరీతముగా ఉండగా సమాధానముగా ఎట్లు వచ్చు. ఈ యెజబెలు ఏం చేస్తుందంటే అపరిమితముగా జారత్వములను చిల్లంగితనం. జారత్వాన్ని గురించి పోయిన వారం చెప్పాను. జారత్వం అంటే ఏంటి? వ్యభిచారం కాకుండా దానికి ముందు చేసే పనులు, ఇవన్నీ కూడా ముద్దు పెట్టుకోవటాలు, ఇవన్నీ శరీర సంబంధమైన టచ్చింగ్, నడుము మీద చేయడం, ఇవన్నీ జారత్వ సంబంధమైన క్రియలు, వ్యభిచారానికి ప్రోత్సహించే క్రియలు, ఇవన్నీ కూడా అపరిమితముగా చేపిస్తుందంట. ఎవరో? యెజబెలు. ఇలాంటి యెజబెలుపు స్పిరిట్, యెజబెలుపు ఆత్మ కలిగిన ప్రవక్తని ఎక్కడ ఉంచుతున్నారంట? ఎక్కడ ఉంచుతున్నారండి? తుయతైరా సంఘం. ఈ తుయతైరా సంఘములో ఇలాంటి సహోదరి ఉండి ప్రజలను అటువంటి తప్పుడు మార్గంలో నడిపిస్తూ, పైపెత్తు దేవుని సేవకులకు బోధిస్తూ వారిని ఏం చేస్తా ఉందంట? మోసం. ఏముండదు, మీరు ఉద్యోగాలు పోగొట్టుకోవడం మంచిది కాదు, ఏముంది కాసేపు ఆడకెళ్ళి కనబడండి, మీరేమీ చేయమాకండి, అది ఇదని చెప్పేసి మోసపూరితమైన వాటిని బోధిస్తాం. దేవుడు అంటున్నాడు, నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి. ఏంటా తప్పు? సంఘానికి కాదు తప్పది, ప్రాముఖ్యంగా ఆ సంఘంలో ఉన్న యెజబెలును ఉండనిచ్చడం. కాబట్టి యెజబెలును ఉండనివ్వడం అనేది కూడా దేవుడు తప్పుగా భావిస్తున్నాడు. ఈరోజు సంఘంలో కూడా దేవుడు అటువంటి వారిని ఉండడం దేవుడు ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదంటే, ఎన్నిసార్లు చెప్పాడు మారమని, ఎన్నిసార్లు చెప్పాడు సరి చేసుకోమని, ఎన్నిసార్లు చెప్పాడు నీ బుద్ధిని మార్చుకోమని, చెప్పిన మారు మనసు పొందట్లేదు. కాబట్టి ఇంకా ఎందుకు ఉండనిస్తున్నావు, ఇంకా ఎందుకో సంఘానికి రానిస్తున్నావు, ఇంకా సంఘం చెడిపోమనా అని చెప్పేసి దేవుడు తప్పును మోపుతూ ఉన్నాడు. కాబట్టి యెజబెలుపు స్పిరిట్ని, యెజబెలుపు ఆత్మ కలిగిన వారిని ఉండడానికి వీరు లేనే లేదు. ఒకవేళ ఆవిడ కూడా నేను వెళ్ళనయ్యా, నేను ఉంటాను, నేనుగో నేను ఇదే సంఘం, నేను అది చేశాను ఇది చేశాను అని అంటే, దేవుడు ఆ స్పిరిట్ కలిగిన వారికి ఇస్తున్న శాపాన్ని, ఇస్తున్న ఆ యొక్క హెచ్చరికలను మనం చూస్తున్నట్లయితే 22వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలు నిశ్చయముగా చంపారు. ఈ మారు మనసు పొందకపోవడం వల్ల ఏం జరుగుతుందనంటే, మంచము పట్టేటట్లుగా దేవుడు చేస్తాడు, అలాగే శ్రమల పాలు చేస్తాడు. అంత మాత్రమే కాదు కానీ పిల్లలు కూడా చనిపోయేటట్లుగా చేస్తాడు. మందిరానికి రావటం, మందిరానికి వచ్చి దీవించబడటం కంటే కూడా ఏం కొని తెచ్చుకుంటున్నారు? శ్రమలను, శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. నీవు మందిరానికి రావడం ద్వారా దీవించబడాలి కానీ, నువ్వు మందిరానికి రావడం ద్వారా ఆశీర్వదించబడాలి కానీ, నువ్వు మందిరానికి వచ్చి కూడా శ్రమలను కొని తెచ్చుకునే పరిస్థితిలో నీకు తెచ్చుకోమాకు. దేవుడు చెప్తున్నాడు కదా, ఇదిగో శ్రమల పాలు చేస్తాను,
ఇదిగో శాపాన్ని, పిల్లలకు పైన శాపాన్ని, ఇదిగో మంచం పట్టేటట్లుగా అనారోగ్యాన్ని కలుగు చేస్తాడు. ఈ విధమైన పరిస్థితి ఎందుకు కలుగు చేస్తానంటున్నాడు తెలుసా? ఎందుకు కలుగు చేస్తానంటున్నాడు చూడండి. తర్వాత అంటున్నాడు చూడండి, అందువలన పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. ఆ విధమైన శ్రమలు రాకపోతే ఆ దేవుడు కూడా చూడనట్టుగా వదిలేస్తున్నాడులేండి. దేవుడు కూడా ఇలాంటి తప్పులో, ఇలాంటి పాపంలో, ఇలాంటి అవిధేయతలో జీవిస్తున్నా దేవుడు కూడా వదిలేస్తున్నాడు. మనం కూడా పట్టినట్టుగా ఉంటే ఏముందిలే అని అనుకుంటున్నారు. కాబట్టి అలా అనుకోకూడదు. ఇదిగో హృదయాలను, అంతరంగాలను పరిశీలించే దేవుడు నేను ఉన్నాను, నేను తీర్పు తీరుస్తాను, నేను శిక్షిస్తాను అని తెలియాలని ఉద్దేశంతో దేవుడు ఆ శ్రమలను, ఆ శిక్షలను అనుమతిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ప్రతి సంఘము కూడా తెలుసుకోవాలని, ఏం తెలుసుకోవాలని? సంఘములన్నీ కూడా తెలుసుకోవాలి. ఈ సంఘం మాత్రమే కాదు, ఇంకా ఉన్న మిగిలిన సంఘాలు కూడా ఒరే మనం కూడా అలాంటి వారిని సంఘములో ఉండనిస్తే ప్రమాదమే, ఇబ్బందే, ఇంకా శ్రమలు కొని తెచ్చుకోవాల్సిందే. వారి వలన ఇంకా ఇబ్బంది వస్తుంది, దేవుడు వారిని క్షమించడు, సహించడు, ఉండనివ్వకూడదు అని మిగిలిన సంఘాలు కూడా తెలుసుకోవాలని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ సంఘంలో కొంతమంది ఇటువంటి సాతాను క్రియలకు సంబంధించి వారు లొంగిపోకుండా వారు సపరేట్గా ఉంటున్నారు. ఈ యెజబేలుపు స్పిరిట్ కలిగిన వారు ఉన్నారు, దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని నమ్మకంగా జీవించేవారు ఉన్నారు. వారికేమో శ్రమలు, వారికేమో శిక్ష. ఎవరైతే వాటి జోలికి వెళ్లకుండా ప్రత్యేకించబడిన వారు ఉన్నారో దేవుడు వారికి ఏం చేయబోతున్నాడో తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. అయితే 24వ వచనం, తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పునదేమనగా మీపైన మరి ఏ భారమో పెట్టండి. ఇదిగో అబ్బాయి, సంఘంలో మీరు కడమ వారిగా, అంటే మిగిలిపోయిన వారు, రెస్ట్ ఆఫ్ పీపుల్. ఎవరు రెస్ట్ ఆఫ్ అంటే ఈ యొక్క యెజబేలుపు ఆత్మ లేని వారు మిగిలిగా ఎవరైతే ఈ బోధన అనుసరింపక, యెజబేలుపు బోధన అనుసరింపక, ఎవరైతే అలాగే సాతాను యొక్క గూఢమైన సంగతులు, మాకు అసలు తెలియదయ్యా ఇలాంటి సంగతులు ఉన్నాయని, ఇలాగ జరుగుతుందని మాకు అసలు తెలియదయ్యా, ఇలాంటి పరిస్థితులు జరుగుతాయని మాకు తెలియదు, మేము ఏదో మా భక్తి చేసుకుంటున్నాం, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నాం అన్న వారితో దేవుడు అంటున్నాడు కదా, ఇక పైన మీకు ఏ భారమో పెట్టను. ఇంకా దేవుడు ఏ శిక్ష, ఏ విధమైన ఒత్తిడి, ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఇక దేవుడు వారికి నెమ్మదినివ్వాలని అనుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇదిగో అంతము నేనొచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనండి, జాగ్రత్తగా పట్టుకోండి. నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. అబ్బాయి, మీరు చక్కగా చేశాను, చక్కగా మీ భక్తి మీరు చేసుకోండి, చక్కగా నమ్మకంగా జీవించండి. నేను ఏ విధంగానైతే క్రియ జయించి మంచి క్రియలు కలిగి ఉన్నాను, మీరు కూడా ఆ విధంగా మంచిగా జీవిస్తే నేను మీకు జనుల మీద అధికారాన్ని ఇస్తానంటున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదము. ఆ తర్వాత అంటున్నాడు కదా, ఇనుప దండముతో వారిని ఏలుదు, కొమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు, మరియు నేను అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. ప్రియమైన దేవుని ప్రజలరా, ఈ బ్లెస్సింగ్స్ అనేవన్నీ కూడా ఎవరైతే నమ్మకముగా పనిచేస్తారో వారికి, ఇనుప దండముతో అంటే ఇక వారు కఠినంగా ప్రజలను ఏలుబడి చేయడానికి, అలాగే
కొండను పగలగొట్టినట్లుగా వారిని పగలగొట్టేసేటట్లుగా, వారిని తీర్పు తీర్చేటట్లుగా అటువంటి పరిస్థితిని, అధికారాన్ని నమ్మకంగా భక్తి చేసే వారికి ఇస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ వేకువ చుక్కను ఇచ్చేది. వేకువ చుక్క అని అంటే మార్నింగ్ స్టార్, ఉదయం పూట ఉదయించే సూర్యుడు చీకటిలో, అంటే ఆ చీకటి అలుముకుంటుంది, చీకటిలో అలుముకున్నప్పటికీ సూర్యుడు తేజరిల్లుతాడు, వెలుగు ప్రకాశిస్తుంది. అలాగూ అతడు అంటే ఆ రక్షించబడి నమ్మకంగా జీవించే వారిని అలాగూ వేకువ చుక్కలాగా వారిని నేను నియమిస్తాను, ఉంచుతానని దేవుడు వారికి వాగ్దానం చేశారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలరా, మరి ఈ తుయతైరా పట్టణము దేవుడు చెప్పిన మాటలకు లోబడి ఉంది. ఈ యొక్క యెజబేలుపు స్పిరిట్ని పారద్రోలింది. మరి నమ్మకంగా దేవుని కొరకు జీవించడాన్ని బట్టి ఈ రోజుకి కూడా ఆ పట్టణము నిలిచి ఉండి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండడానికి దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. ఈ తుయతైరా పట్టణం ఇప్పటికీ కూడా ఉంది. చాలా చక్కగా మంచి మంచి కట్టడాలతో, మంచి మంచి బిల్డింగ్స్తో, మంచి వెల్ ఎడ్జ్డ్గా చక్కగా డెవలప్ అయిన టౌన్గా ఈ టౌన్ ఉంటుంది. అంత మాత్రమే కాదు, కానీ ఈ టౌన్లో కొన్ని శిథిలమైపోయిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. అంటే పడద్రోయబడిన ప్రదేశాలు, కొన్ని పడిపోయిన కట్టడాలు కూడా ఉన్నాయి. ఎందుకు అవి ఉన్నాయి అని అంటే దేవుడు చెప్పాడు కదా, ఇనప దండముతో వారిని ఏలుతావు, కుమ్మరి వాని పాంత్ర వలె పగలగొట్టేదో అలాగ నిర్మూలన చేసేసారనమాట. ఏదైతే దేవునికి అసహ్యమైనవి, ఏదైతే దేవునికి నచ్చనివి ఉన్నాయో అవన్నీ కూడా నిర్మూలన చేసేటట్లుగా దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారు, ఈ యొక్క తుయతైరా పట్టణములో ఉన్న సంఘం వలె మన సంఘము కూడా క్రియలు కలిగిన సంఘంగా, ప్రేమ కలిగిన సంఘంగా, విశ్వాసం కలిగిన సంఘంగా, ఇంకా పరిచర్య చేసే సంఘంగా, ఆ తర్వాత సహనం కలిగిన సంఘంగా, మొదటి క్రియల కంటే కడపటి క్రియలు ఎక్కువగా కలిగిన సంఘంగా మన సంఘం కూడా ఉండాలని, ఈ యెజబేలుపు ఆత్మ లేకుండా మనం నమ్మకంగా దేవుని కొరకు జీవించే వారిగా మనం ఉందాం. దేవుడు మనల్ని కూడా ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. అట్టి కృపా భాగ్యత దేవుడు మన సంఘానికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుదాం, ప్రార్థించాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుని సంఘానికి వస్తున్న నీలో క్రియలు ఉన్నాయా? ప్రేమ ఉందా? విశ్వాసం ఉందా? సహనం ఉందా? పరిచర్య చేసే మనసు ఉందా? చాలా మంచి లక్షణాలు. ఒక సంఘానికి ఏమైతే అవసరమో, ఒక సంఘ బిడ్డలకు ఏవైతే అవసరమో అటువంటి మంచి లక్షణాలను ఈ తుయతైరా సంఘము కలిగి ఉంది. ఒకే ఒక్క తప్పు. ఏంటా తప్పు? ఎంత సమయం ఇచ్చినా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారు మనసు పొందకుండా ఉన్న యెజబేలును సంఘములో ఉండనివ్వడం. దేవుడు నీకు కూడా సమయాన్ని ఇస్తున్నాడు. మారు మనసు పొందుతావేమో, నీ క్రియలలో మార్చుకుంటావేమో అని దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు, సమయాన్ని ఇస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలైనా అదే స్థితిలో ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, శ్రమల పాలు చేస్తాడు. ఇదిగో మంచానికి పట్టిస్తాడు, ఇదిగో పిల్లలకు ప్రాణహాని కలిగిస్తాడు. పాపం చేసేది ఒకరైతే పిల్లలకు శాపాన్ని కొని తెచ్చుకోవటం ఎంత బాధాకరమైన విషయం. తల్లిగా, తండ్రిగా నీ పాపము, నీ దేవునికి వ్యతిరేకమైన వాటిని బట్టి బిడ్డలకు శాపాన్ని కొని తెచ్చుకోవద్దు, బిడ్డలకు పైన నష్టాన్ని కొని తెచ్చుకోవద్దు. యెజబేలుపు స్పిరిట్ ఉండకూడదు. దేవుడు నచ్చడు, దేవుడు మెచ్చడు. దేవుడు ఏలియాను రోషం కలిగిన ఏలియా అగ్నిని కుమ్మరించి దహించిన బలిపీఠం వలె, ఇదిగో అగ్ని నాలుకల వంటి కన్నులు కలిగిన వాడిగా
దేవుని కుమారుడిగా చెప్తున్నాడు. సంఘానికి హెచ్చరిక చేశాడు. మారు మనసు పొందుతావా? పశ్చాత్తాపడతావా? విడిచిపెడతావా? దేవుని కొరకు మనం బ్రతుకుదాం. హల్లెలూయా. ఈ యెజబెల్ విగ్రహారాధనను ప్రోత్సహించిన స్త్రీ, బయలు ప్రవక్తలను పోషించిన స్త్రీ, ఈ యెజబెల్ ప్రవక్తలను, దేవుని సేవకులను చంపిన స్త్రీ, చంపుతానని ఏలియాను కూడా బెదిరించిన స్త్రీ. అంత మాత్రమే కాదు, యెజబెలు నాబోతును, నీతిమంతుని, ద్రాక్ష తోట అన్యాయముగా చేజిక్కించుకోవడానికి అబద్ధ సాక్షులను పెట్టి చంపించిన స్త్రీ. ఈ యెజబెలు జారత్వము, చిల్లంగితనము కలిగిన స్త్రీ, అపరిమితంగా విచ్చలవిడిగా చేయించిన స్త్రీ. చివరికి ఏ స్థలములో అయితే నాబోతు రక్తము కుక్కలు నాకునేవో, అదే స్థలంలో యెజబెలు రక్తాన్ని కుక్కలు నాకేటట్లుగా దేవుడు చేశాడు. యెహూ ద్వారా యెజబెలుకు తీర్పు తీర్చాడు. శ్రమల పాలు చేస్తాడు. బిడ్డ, మందిరానికి వచ్చి శ్రమలు కొని తెచ్చుకోవాల్సినంత పని ఎందుకు? మారు మనసు పొందు. దేవుడిచ్చిన అవకాశంలో సరిచేసు. దేవుని వైపు మనం తిరుగుదాం. హల్లెలూయా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క పునరుద్ధరణ ఆదివారం రోజున, జనవరి మాసంలో ఆఖరి ఆదివారంలో ప్రభు ప్రియబిడలతో పాటు కలిసి నీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు. తుయితైరలో మంచి లక్షణాలను గురించి మీరు తెలియపరిచారు. క్రియలు కలిగిన సంఘంగా, ప్రేమ కలిగిన సంఘంగా, విశ్వాసం కలిగిన సంఘంగా, పరిచర్య చేసే సంఘంగా, సహనం కలిగిన సంఘముగా, అభివృద్ధి పాదములో ముందుకు సాగే సంఘంగా మంచి లక్షణాలు మీరు తెలియపరిచారు. మా సంఘములు కూడా అటువంటి మంచి లక్షణాలను కలిగినైనా మేము ముందుకు సాగడానికి మాకు సహాయం దయచేయాలి. యెజబెలుపు ఆత్మ ఉండకుండానైనా సరి చేసుకుని నీకు ఇష్టలుగా మేము అందరం జీవించేవారు ఉండకు సహాయం చేయండి. విన్న ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయంలో పదిలపరచండి నైనా. ఈ వారం అంతా కూడా బిడ్డలు మీరు ఎక్కల చాటును భద్రపరిచి మీరు దీవించమని, ఆత్మీయ జీవితంలో బలపరిచి నీ కొరకు నమ్మకమైన సాక్షులు జీవించడానికి సహాయం దయచేయమని యేసు క్రీస్తు నామములో అతి వినయంగా వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.